హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ కోసం ముందుగా 7 మినిట్స్ పాటు ఎగ్ని ఇలా ఉడకబెట్టుకుందాం. తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి, నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. అండ్ దాంతోపాటు హోల్ గరం మసాలా, చెక్క, లవంగాయి, షాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయ తరుగు వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకుని చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కానీ లంచ్ కోసం కానీ ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి లైట్గా ఇలా తిప్పుకున్నట్లయితే అన్ని ఫ్లేవర్స్ పడతాయి రైస్కి. అండ్ రైస్ కూడా లైట్గా వేడవుతుంది. ఇది మనం ఎక్కువసేపు తిప్పితే మామూలు రైస్ తిప్పొచ్చు, కానీ బాస్మతి రైస్ తిప్పితే విరిగిపోతాయి. కాబట్టి ఇది ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచుకుని తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేశాను నేను, బిర్యానీ మసాలా. ఇది వచ్చేసి ఆచి వాళ్ళ బిర్యానీ మసాలా. అండ్ దీనికి కొంచెం వేడి చేసి వాటర్ పోసుకున్నాను. అంటే మనకు కొంచెం క్విక్గా అయిపోవటం కోసం. మామూలు వాటర్ అయినా పోసుకోవచ్చు. నేనైతే హాట్ వాటర్ పోసాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు మొత్తం వేడైనాక ఉప్పు చెక్ చేసుకోవాలి. మనం ఈ ఆచి మసాలా వేసుకుంటే దాంట్లో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి ఇలాంటివి యాడ్ చేయ అవసరం లేదు. అండ్ కొత్తిమీర వేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటే 2 విజిల్స్ వస్తే మనకి బిర్యానీ కుక్ అయిపోతుంది. మనం ఈ ఎగ్ బిర్యానీలో వెయిట్ లేదు. ఎందుకోసం అంటే ఎగ్ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఇలా కడాయి పెట్టుకుని దీంట్లో వేయిస్తున్నాను. ఇలాగా ఉప్పు, కారం, పసుపు వేసాను ఆయిల్లో. ఇవి కొంచెం లైట్గా ఇలా అన్నీ కలిసి ఫ్రై అయినాక దీంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని ఇలా వేసేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. ఎగ్ లోపలికి ఈ ఉప్పు, కారం ఇవన్నీ వెళ్తే ఆయిల్తో వేగితే బాగుంటాయి. మనకి బిర్యానీలో వేసేస్తే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి వేయించినప్పటికీ. కాబట్టి నేను ఇలా విడిగా బయటే తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ ఎగ్ కూడా రెడీ అయింది. ఇక్కడ నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను అన్నాను కదా, చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇలా కొంచెం ప్లేట్లో పెట్టుకుని చల్లారబెట్టుకుని బాక్సెస్లో పెట్టుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.